అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించబోయే స్పెషల్ రెసిపీ బ్రెడ్ గులాబ్ జామ్. సింపుల్గా బ్రెడ్తో గులాబ్ జామ్ని ఒక 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు ఈ వీడియోలో చేసి చూపించిపోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా రెసిపీ అయితే చాలా ఈజీ అండి. దీనికోసం నేను ఒక 8 వరకు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇలా ఎడ్జెస్ని తీసేసుకొని మిక్సీ జార్లో కానీ లేదా చేతితో ఈ విధంగా చేసేసుకోవాలి. దీనిలో కొంచెం మిల్క్ని యాడ్ చేసుకోవాలి. చూసుకుని యాడ్ చేసుకోండి. పిండిని గులాబ్ జాముల పిండి మనం కలుపుతాం కదా, అలాగే మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని పిండిని ఎలా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత ఉండల్ని ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అన్నీ కూడా ఇలా రెడీ చేసుకుని పక్కన ఉంచుకొని పాకం కోసం 1 కప్పు పంచదార తీసుకోవాలి. 1 కప్పుకి 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని గులాబ్ జాముల పాకం మనం ఎప్పుడు పట్టుకుంటాం కదా, అలా పాకం పట్టేసుకోవాలి. దీనిలో ఒక 4 యాలకులు వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇది కొంచెం జిగురు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఆయిల్ పెట్టుకుని మరీ వేడెక్కకుండా కొంచెం వేడెక్కిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న ఈ గులాబ్ జాములు వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో వీటిని కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేసి లోపల సరిగ్గా ఫ్రై అవ్వవు. మీడియం టు లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కలర్ వచ్చినాయి కదా, వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని వేడిగా ఉండగానే వీటిని పాకంలో వేసేసుకోవాలి. ఇవి వేడిగా ఉండగా పాకంలో వేస్తే వెంటనే పాకం పీల్చేసుకుంటాయి. చూసారు కదా, బ్రెడ్తో కూడా మనం చాలా సింపుల్గా గులాబ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు ఈ వీడియోలో చేసి చూపించాను కదా. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. చాలా జ్యూసీగా, సాఫ్ట్గా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి బ్రెడ్తో ఇలా గులాబ్ జామ్ని ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.